ఏషియన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అయోధ్యలో ఈరోజు శ్రీరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పలమనేరులో శ్రీరాముని గుడి, ఆంజనేయ స్వామి గుడిలో భక్తులు పూజలు, హోమాలు నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీని చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులవర్తి నాని కలిశారు. 40,000 దొంగ ఓటర్లు ఉన్నట్లు ఎస్పీకి ఆధారాలు చూపించి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎన్నో దశాబ్దాల భారతదేశ హిందువుల కళ నేడు సాకారమైందని తిరుపతి పృథ్వీ హీరో షోరూమ్ అధినేత పృథ్వీ తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. ఈ సందర్భంగా సీతారామ ఆలయ చైర్మన్ సత్యప్రకాష్ మాట్లాడుతూ 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న హిందూ బంధువులందరికీ అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట ఏర్పడడం సంతోషమని అన్నారు. ప్రతి ఒక్క హిందువు దేవాలయంలో కానీ తన ఇంట్లో ఉన్న పూజ గదిలో కానీ అక్షింతలు, హోమాలు చేసి శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని కోరారు. పలమనేరులో శ్రీరాముని గుడిలో, ఆంజనేయ స్వామి గుడిలో పూజలు, హోమాలు భక్తులు చేస్తున్నారు. వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుండి బైక్ ర్యాలీలో బయలుదేరి జై శ్రీరామ్ అంటూ, రామ రామ రఘుపతి రామ అంటూ భక్తి పారవస్యంలో మునిగి తేలి నినాదాలు చేసుకుని భక్తులు వెళ్లారు. అటువంటి సహస్రనామాన్ని ఇంతమంది ఇంకా ఎంతో మంది ఎక్కడెక్కడ ఉండేటువంటి రామనామాన్ని ఒకేసారి కొన్ని వేల కోట్ల సార్లు జపిస్తే ఆ రాముడికి ఎంత శక్తి వస్తుందో ఆ వచ్చేటువంటి శక్తి అంతా కూడా నిక్షిప్తమై ఈరోజు ప్రతిష్టాపన జరిగేటువంటి మూర్తిలోకి ఆవాహనయ్యి ధర్మమూర్తిగా మనకందరికీ కూడా ధర్మ సంరక్షణ చేసేటువంటి పరిస్థితి కల్పించి ధర్మాన్ని అందరూ ఆచరించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ధర్మం అనేటువంటి మార్గాన్ని కాపాడుతుంది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి సహస్రనామ హోమంలో ప్రతి ఒక్కరు కూడా రామనామాన్ని జపించి
వందల సంవత్సరాల తర్వాత మన రాముడు అనుకున్న ప్రకారము జరిగింది. ఇది ప్రపంచమాత ప్రతి ఒక్క తెలుగు అభిమానులకి, తెలుగు వాళ్ళకి, ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అట్లా వెళ్తున్నా బాగుంది మాట్లాడాలి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వాంకినా ప్లేట్ వాయింటువా ఓం విష్ణుకర్మణే స్వాహా, ఓం విచారాదాయ స్వాహా, ఓం నీతాత్మనే స్వాహా, ఓం నీతిరాగాయ స్వాహా, ఓం తలస్వినే స్వాహా, ఓం అనంత దృష్టయే స్వాహా, ఓం బ్రహ్మవర్ధనాయ స్వాహా, ఓం చతురారువర్ధనాయ స్వాహా, ఓం రామాయ స్వాహా, విష్ణుకర్మణే స్వాహా, విష్ణువంతే స్వాహా, ఓం సత్యవాదినే స్వాహా, ఓం భౌతుకాయ స్వాహా. మా సైడ్ రమ్మా. హిందూ బంధువులందరికీ అయోధ్య బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా అందరికీ 50 మంది హిందువులకు అందరూ కూడా శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది హిందువులకు అందరికి కూడా శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాం. 500 సంవత్సరాలుగా హిందువులు ఏదో ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూసిన క్షణం మరి ఒక గంటలోనే ఉంది. ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్క హిందూ దేవాలయంలో కానీ ఇంటిలో ఉంచుకున్నటువంటి వాళ్ళ దేవుని ఇంటిలో కానీ అక్షంతలతో పూజ చేసి హోమం చేసి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు ఆ యొక్క శ్రీరాముని యొక్క కృపకు పాత్రలు కావాల్సినదిగా విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ దేవస్థానం తరఫున కోరుకుంటున్నాం.
ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు మధుర్ జూనియర్ కాలేజ్ నుంచి కూడా వేలాది మందిగా రామ భక్తులు రామదండం తీసుకొని పురవీధులలో ర్యాలీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనవలసింది. సీతారామాంజనేయ దేవస్థానం నందు శ్రీరామ సహస్రనామ యజ్ఞం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజలందరూ కూడా తండోపతండములుగా వచ్చి శ్రీరాముడి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఒక్క హిందువు కూడా తిలకించి జయప్రదం చేయవలసిందిగా దేవస్థానం కమిటీ తరఫున అందరూ కోరుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మన అయోధ్య నగరంలో మన శ్రీరామ జన్మభూమి ఎందు పవిత్రమైనటువంటి గుడి నిర్మాణంలో స్థాపితమవుతుంది. కాబట్టి పొలమేరు పట్టణంలో వేణుగోపాల స్వామి దేవస్థానం వద్ద మన భక్తుల భక్తుల సహాయంతో వేణుగోపాల స్వామి నుంచి బైక్ ర్యాలీ గ్రామ పట్టణం నందు సంచరించి తిరిగి వేణుగోపాల స్వామి వద్ద 12:32 నిమిషాలకు మంగళారతి జరుగుతుంది. కాబట్టి అందరూ భక్తులందరూ కూడా వచ్చి హాజరయ్యి ఆ కార్యక్రమం దిగ్విజయవలసిందిగా వేణుగోపాల స్వామి దేవస్థానం తరఫున తెలియపరుచుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందువుల 500 సంవత్సరాల కళ ఈరోజు అయోధ్య రామాలయము ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ధర్మాన్ని 4 పాదాలు నడిపించే మహోన్నత వ్యక్తి మన దైవము శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు పొలమేరు వేణుగోపాల స్వామి గుడి యందు శ్రీ జై శ్రీరామ్ భక్త మండలి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ కార్యక్రమము, అన్నదాన కార్యక్రమము దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. నేను జగదానంద కారకుడు శ్రీరాముడు ధర్మాన్ని 4 పాదాల మీద పాలించిన మహోన్నత వ్యక్తి. ఒక తండ్రిగా, ఒక రాజ్య చక్రవర్తిగా, భార్యకి భర్తగా అందరినీ సమపాలన చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగడం చాలా సంతోషము. జై శ్రీరామ్. అన్నయ్య కొన్ని మా ఇంట్లో 5 దీపాలు పెట్టినారు. శ్రీరామ్, జై 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 శ్రీరామ్, రామ జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ, రామ జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ, ఇట్లా తిరిగి చూపినా వరదన్నా ఇట్లా ఆడ చూపి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఒకటి మచ్చిగా ఒకటి పెరుగు ఆడే ఉన్నా కలిపెట్టుకున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సాయంత్రం వీధిలో వాళ్ళు ఎవరైనా ప్రసాదాలు చేసుకొచ్చి పంచాలనుకుంటే పంచొచ్చు.
సాయంత్రం కూడా పూజా కార్యక్రమం ఉంటుంది. అనుకోండి. జై శ్రీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన హిందూ సంప్రదాయం ప్రకారము గత 500 సంవత్సరముల నుంచి మన అయోధ్య రామాలయం రాముని కోసం దేవాలయం కట్టాలనుకున్నారు. అప్పటి నుంచి లేకుండా మన 500 సంవత్సరాల యొక్క కోరిక నెరవేరేది. అయోధ్యలో రామాలయం ఓపెన్ సందర్భంగా ఇక్కడ ఈఎంబి జంక్షన్లో ఈ యొక్క రాముని యొక్క మఠం ప్రదర్శించి ఇక్కడ ఉన్నటువంటి భక్తాదులందరూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పూజా కార్యక్రమం ఇచ్చి అందరూ ఇక్కడ విచ్చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. లక్ష్మి నేను అప్పుడైనా చూసిన లక్ష్మి వచ్చింది చెప్ప బాలరాముడు ఇక్కడ 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 అభి అక్కడ మమ్మీని చూడు. అభి
నలభై వేల దొంగ ఓటర్లు ఉన్నట్లు ఆధారాలు చూపించిన చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని. అన్నా సారీ బయట బయట మూమెంట్ బయట అవసరం మామూలు మైక్లో పెట్టేద్దాం మాకు మైక్లో పెట్టేస్తాను అన్నా మైక్ కనెక్ట్ మనీ ఎన్నో దశాబ్దాల భారతదేశ హిందువుల కళ నేడు సాకారమైంది పేర్కొన్న పృథ్వీ హీరో షోరూమ్ అధినేత పృథ్వీ.
శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్. ఇవాళ యావత్ ప్రపంచం ఎదురు చూసినటువంటి రోజు, ఎన్నో దశాబ్దాల హిందువుల కళ నెరవేరిన వేళ ఈరోజు. ఈ మన దేశంలో ఇవాళ మన ప్రధానమంత్రి గారు అయోధ్యలో ఆ శ్రీరామచంద్రునికి విగ్రహావిష్కరణ చేస్తున్న సందర్భాన మేమందరం హిందూ భక్తులం అందరం కలిసి, శ్రీరామ భక్తులం అందరం కలిసి ఇక్కడ భారీగా బైక్ ర్యాలీ చేయడం జరుగుతోంది. ఈరోజు యావత్ దేశం అంతటా శ్రీరామ నామ జపం జరుగుతూనే ఉంది. ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతించారు. అందరూ ప్రతి ఇంట్లో, ప్రతి ఊరిలో, ప్రతి నగరంలో, ప్రతి ఇంట ఈరోజు శ్రీరామ జపం చేయాలని చెప్పి మేము భక్తులం అందరం కోరుకుంటున్నాము. ఈ చరిత్రాత్మక నిర్ణయం మొత్తం హిస్టరీలోనే ఒక మహోత్తమైన ఘట్టంగా నిలిచిపోతుంది. ఈ హిస్టారిక్ డెసిషన్ని యూత్ కూడా కొద్దిగా ముందరకు వచ్చి వాళ్ళు కూడా దీన్ని పైన అవగాహన తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎంతసేపు రియల్ హీరోస్ కాదు, రియల్ హీరో మన శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంత గొప్ప నిర్ణయాన్ని ఇంత ఆ శ్రీరామచంద్రుడికి గుడి కడుతున్న వేళ విశేషంలో కూడా మన దౌర్భాగ్యం, మన దేశంలో కొందరు డెమోక్రసీ అనే పేరుతో దీన్ని కూడా రాజకీయ రంగును పూస్తున్నారు. అటువంటి వ్యక్తులకి ఆ శ్రీరామచంద్రుడే తొందరలో బుద్ధి చెప్పే రోజు కూడా వస్తుంది. దేవుడితో రాజకీయం చేయాల్సిన అవసరం భక్తులకు ఎప్పుడూ ఉండదు. శ్రీరామ భక్తులు ఎప్పుడూ శ్రీరాముని కోసమే ముందుంటారు, కానీ రాజకీయాలు చేయాల్సిన అవసరం శ్రీరామ భక్తులకు ఎప్పుడూ లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. జై శ్రీరామ్.